అలాంటి ఫ్రెండ్స్ ని గనక నువ్వు ఎన్నుకుంటే నీ గుండె పగులుతుంది, 10 ముక్కలు అవుతుంది, అవుతూనే ఉంటది. ప్రపంచంలో మనం బ్రతికున్నంత వరకు అవుతుంది. కానీ ఈ ఫ్రెండ్ నీకు తోడుగా ఉంటాడు. ఈ ఫ్రెండ్ నిన్ను హర్ట్ చేసినా, నువ్వు ఆ ఫ్రెండ్ ను హర్ట్ చేసినా, తిరిగి వెళ్లి ఒకరితో ఒకరు కాలర్ పట్టుకొని అడగగలుగుతాం. ఏం రా నువ్వు ఇలా చేసినావు, నన్ను వదిలేస్తావురా నువ్వు అని అడగచ్చు. అటువంటి ఫ్రెండ్ నీకు ఉండాలి. వయసుతో సంబంధం లేదు, నీకంటే పెద్దవాడైనా ఉండొచ్చు. నాకు ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన నాకంటే 11 సంవత్సరాలు పెద్ద. ఆయన ఏదైనా అల్లరి పని చేయాలంటే నాకు ఫోన్ చేస్తాడు, మన ఇద్దరం కలిసి ఒక అల్లరి చేద్దాంరా అని. బికాస్ హీ ఫీల్స్ అలోన్. ఆయన ఒంటరి వాడిగా ఫీల్ అవుతాడు, 1000 మందితో తిరుగుతాడు. కానీ ఆయన చిన్న పిల్లవాడిగా ఉండాలి అని అనుకున్నప్పుడు నేనే గుర్తొస్తాను. బికాస్ ఎందుకు అనంటే వి యాక్సెప్ట్ ఈచ్ అదర్ జస్ట్ ద వే దే ఆర్. షరతులు లేని సంబంధం, షరతులు లేని సంబంధం. ఈ సంబంధం ప్రభు అయిన యేసు క్రీస్తు నీకు ఇవ్వగలుగుతాడు. ఆయనకు తోడుగా ఇంకొకరిని నువ్వు ఎన్నుకోవచ్చు, ఇంకొకరితో నువ్వు సంబంధం కలిగి ఉండొచ్చు. చాలా ముఖ్యం యంగ్ పీపుల్, చాలా ముఖ్యం. ఫ్రెండ్షిప్ ఈస్ గుడ్, ఫ్రెండ్షిప్ ఈస్ గ్రేట్, ఫ్రెండ్షిప్ ఈస్ డిజైరబుల్. కానీ ఎటువంటి ఫ్రెండ్షిప్? దావీదు యోనతానులకు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్.